శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము కిష్కింధాకాండము 11వ సర్గము. సుగ్రీవుడు వాలి బలపరాక్రమములను గూర్చి శ్రీరామునకు వివరించుట. బలగర్వితుడైన దుందుభి వాలిని యుద్ధమునకు ఆహ్వానించుట. వాలి అతనిని హతమార్చుట. వాలిచే విసరివేయబడిన దుందుభి కళేబరము నుండి చిమ్మిన రక్తము మతంగవనమున పడుట. అందులకు మతంగముని వాలిని శపించుట. ఆ శాపకారణముగా వాలి అచటికి రాజాలడని ఇరింగి సుగ్రీవుడు తన సచివులతో గూడి ఋష్యమూక పర్వతమున తలదాచుకొనుట. శ్రీరాముడు తన పరాక్రమముపై సుగ్రీవునకు విశ్వాసమును కలిగించుటకై దుందుభికాయమును కాలి గొనగోటితో చిమ్మివేయుట. మద్ది చెట్టును భేదింపుమని సుగ్రీవుడు ఆ ప్రభువును అర్థించుట. శ్రీరాముడు పలికిన మాటలకు సుగ్రీవునిలో సంతోషము వెల్లివిరిసెను, పౌరుషము పురివిప్పుకొనెను. అప్పుడా వానరోత్తముడు శ్రీరాముని పూజించి ఆయనను కొనియాడెను. ఓ రామా, పదునైన నీ బాణములు నిప్పులు గ్రక్కుచూ శత్రువుల యొక్క ఆయువు పట్టులను ఛేదింపగలవు. నీవు కుపితుడవైనచో ప్రళయకాల సూర్యుని వలె సమస్త లోకములను దహించివేయగలవు. ఇందులకు ఏమాత్రమును సందేహము లేదు. ఓ రఘువీరా, వాలి యొక్క బలపరాక్రమములను గూర్చియు ధైర్యస్థైర్యములను గురించియు విన్నపిమ్మట అనంతర కర్తవ్యమును నిర్ణయింపుము. వాలి బ్రాహ్మీ ముహూర్తమునందే మేల్కొని భూమండలమునకు నలుదిక్కులయందు గల వనములలో సంధ్యావందనాదికములను ఆచరించి సూర్యుడు ఉదయింపకముందే అనాయాసముగా తిరిగి రాగలడు. పరాక్రమశాలి అయిన వాలి పర్వతముల యొక్క పైభాగములకు చేరి వాటి యొక్క మహోన్నత శిఖరములను బంతులను వలె పైకి ఎగరవేయుచూ పట్టుకొనును. అతడు తన బలమును ప్రదర్శించుచు వనములలో చేవదేలిన వివిధములగు పెక్కు వృక్షములను అవలీలగా క్షణములో భగ్నమునర్పగలడు. ఒకానొకప్పుడు మహిషాకారము గల ఒక మహారాక్షసుడు ఉండెడివాడు. అతని పేరు దుందుభి. అతని శరీరము కైలాస శిఖరము వలె మిగుల ఎత్తైనది. ఆ పరాక్రమశాలి 1000 ఏనుగుల బలము గలవాడు. మహాకాయము గల ఆ దుష్టుడు దేవతల వలన వరములను పొందుటచే వాటి ప్రభావమున మిక్కిలి బలగర్వితుడై నదీనాథుడైన సముద్రుని కడకు వెళ్ళెను. ఉవ్వెత్తు తరంగములతో వివిధములగు రత్నరాశులతో ఒప్పుచున్న సాగరమును చేరి అతడు దాని ఎడ చులకన భావమును ప్రదర్శించుచూ నాతో యుద్ధమునకు రమ్ము అని ఆ సముద్రుని పిలిచెను. ఓ రామచంద్ర ప్రభు, మహాబలశాలియు ధర్మాత్ముడును అయిన ఆ సముద్రుడు జలముల నుండి బయటికి వచ్చి ఆయువుదీరిన ఆ అసురునితో ఇట్లు పలికెను. ఓ దుందుభి, నీవు యుద్ధమున ఆరితేరిన వాడవు. నీతో యుద్ధమునర్పుటకు నేను అసక్తుడను. నీతో పోరు సల్పగల సమర్థుని గూర్చి తెలిపెదను, వినుము. ఈ మహారణ్యమునందు హిమవంతుడు అను పేరుతో వాసికెక్కిన ఒక పర్వతరాజు గలడు. అతడు శంకరునకు మామ, తాపసులకు ఆశ్రయుడు. అతడు గుహలతో పెక్కు ప్రవాహములతో ఒప్పుచుండువాడు. వివిధములగు లోయలతో సెలయేళ్లతో విలసిల్లుచుండువాడు. యుద్ధరంగమున అన్ని విధములా నీకు దీటైనవాడు. ఆ సమర్థునితో యుద్ధము నీకు ప్రీతిని గూర్చును. సముద్రుడు తనకు భయపడుచున్నాడని తలంచి ఆ మహారాక్షసుడు ధనస్సు నుండి విడవబడిన బాణము వలె హిమవంతుని కడకు చేరెను. అనంతరము దుందుభి మదపుటేనుగువలే విశాలములైన తెల్లని ఆ కొండశిలలను భూమిపై విసరికొట్టుచు ఒక మహానాదమునర్చెను. పిమ్మట సౌమ్యుడును తెల్లని మేఘముల వలె మనోహరమైన ఆకారము గలవాడును అయిన హిమవంతుడు తన శిఖరమున నిలబడి ఆ రక్కసునితో ఇట్లు వచించెను. యుద్ధప్రీతి గల ఓ దుందుభి, నేను యుద్ధము చేయుటలో నేర్పరిని కాను. కేవలము తాపసులకు ఆశ్రయమైన వాడను మాత్రమే. కనుక నన్ను బాధింపవలదు. ప్రజ్ఞాశాలి అయిన ఆ పర్వతరాజు మాటలను విని దుందుభి కోపముతో కన్నులెర్రజేసిన వాడై అతనితో ఇట్లనెను. ఓ హిమవంతుడా, నాకు భయపడిగాని తగిన ప్రయత్నమును చేయలేకగాని నీవు యుద్ధమునకు అసమర్థుడవైనచో యుద్ధమునకై ఉవ్విళ్ళూరుచున్న నాతో పోరు సల్పగల వానిని గూర్చి ఇప్పుడే తెలుపుము. ధర్మాత్ముడును మాట నేర్పరియు అయిన హిమవంతుడు దుందుభి పలుకులను విని కుపితుడై ఇంతవరకు ఎవ్వరునూ చెప్పని యుద్ధవీరుని గూర్చి అతనికి ఇట్లు వివరించెను. ఓ దుందుభి, వాలి అను ఒక వానర ప్రముఖుడు గలడు. అతడు యుద్ధ తంత్రములను నేర్చినవాడు.
పరాక్రమమున ఇంద్రునితో సమానుడు. అతడు ఇప్పుడు మిక్కిలి వైభవోపేతమైన కిష్కింధానగరమున నివసించుచున్నాడు. అతడు మిక్కిలి ప్రజ్ఞాశాలి, యుద్ధములలో ఆరితీరినవాడు. నముచి అను రాక్షసునకు ఇంద్రునివలే అతడే నీతో ద్వంద్వ యుద్ధమునకు చాలినవాడు. సమరరంగమున ఆ వీరుని ఎవ్వరునూ ఎదిరించి ఉండలేదు. నీవు ఇప్పుడే యుద్ధము చేయుటకు ఆరాటపడుచున్నచో వెంటనే అతని కడకు వెళ్ళుము. దుందుభి హిమవంతుని మాటలను విని మిగుల క్రుద్ధుడాయను. వెంటనే అతడు వాలి పాలించుచున్న కిష్కింధానగరమునకు వెళ్ళెను. అతడు వాడి అయిన కొమ్ములు గల మహిషరూపమును ధరించి భయంకరముగా ఉండెను. అప్పుడతడు వర్షాకాలమునందు ఆకాశమున నీటితో నిండిన మహామేఘము వలె ఒప్పుచుండెను. అనంతరము మహాబలశాలి అయిన ఆ దుందుభి కిష్కింధాపుర ద్వారమున నిలిచి భూమిని దద్దరిల్లజేయుచూ దుందుభి ఢంకావలే మహానాదమునర్చెను. మహిషరూపముననున్న ఆ దుందుభి సమీపమున గల వృక్షములను విరగగొట్టుచుండెను. గిట్టలతో భూమిని బ్రద్దలు గావించుచుండెను. అతడు గర్వముతో విర్రవీగుచూ ఏనుగు దంతములతో వలె తన కొమ్ములతో ఆ పురద్వారమును భేదించుచూ గర్జించెను. అంతటా అంతఃపురమునున్న వాలి ఆ శబ్దమును విని దానిని సహింపనివాడై నక్షత్రములతో గూడిన చంద్రుని వలె స్త్రీలతో గూడి బయటికి వచ్చెను. అనంతరము ఆ వనమున సంచరించడి సమస్త వానరములకును ప్రభువైన వాలి మితముగా స్పష్టముగా దుందుభితో ఇట్లు నుడివెను. మహాబలశాలివైన ఓ దుందుభి, నిన్ను నేను బాగుగా ఎరుగుదును. ఎందులకు ద్వారమును బ్రద్దలు గావించుచూ అరచుచున్నావు? ఇక నీ ప్రాణములను కాపాడుకొనుము. ప్రజ్ఞాశాలి అయిన ఆ వానరేంద్రుని మాటలను విని దుందుభి రోషముతో కన్నులెర్రజేసిన వాడై అతనితో ఇట్లనెను. ఓ వీరుడా, స్త్రీల సమక్షమున వారి మెప్పు కొరకై నీవు ఇట్లు మాట్లాడుట తగదు. ఇప్పుడే నాతో యుద్ధమనర్పుము. అప్పుడు నీ బలమెంతటితో బయటపడగలదు. లేదా ఓ వానరా, ఈ రాత్రి వరకు నేను నా కోపమును నిగ్రహించుకొందును. కనుక నీవు సూర్యోదయము వరకును స్వేచ్ఛగా సాంసారిక సుఖములను భోగములను అనుభవింపుము. ఇక ఇది నీకు అవసాన దశ. కనుక సర్వ వానరములకు ప్రభువైన నీవు నీ కోరిక మేరకు నీ బంధుమిత్రులందరికీ తనివితీర దానధర్మములను చేసుకొనుము. వారిని ఆత్మీయతతో కౌగలించుకొని వీడ్కోలు తీసుకొనుము. ఈ కొద్ది కాలమైనను వారితో గడుపుము. చివరిసారిగా నీ కిష్కింధానగరమును తేరిపారజూచుకొనుము. నీకు సాటి అయిన పుత్రుడు మొదలగు వారికి నీ రాజ్యాధికారమును అప్పగింపుము. స్త్రీలతో నేడు తృప్తిగా క్రీడింపుము. పిమ్మట నేను నీ గర్వమును రూపుమాపెదను. మద్యపానాదులచే మత్తిల్లియున్నవానిని, యుద్ధమునకు సిద్ధముగా లేనివానిని, నిద్రలోనున్నవానిని, పూర్తిగా నిరాయుధుని, స్త్రీల మధ్య కామపరవశుడయ్యున్న నీవంటి వానిని చంపినవాడు భ్రూణహత్య చేసినవాడగును. అంతటా ఆ వాలి ముసిముసి నవ్వులు నవ్వుచూ తన భార్య అయిన తారను తదితర స్త్రీలను అందరినీ ఆవలికి పంపివైచి క్రుద్ధుడై ఆ రాక్షసునితో ఇట్లు పలికెను. ఓరి దుందుభి, యుద్ధము చేయుటకు నిజముగా నీకు ధైర్యమున్నచో కాచుకొనుము. ఈ వాలి మధుపానము చేసి మత్తిల్లియున్నాడని భావింపకుము. ఈ మద్యపానము యుద్ధ సమయమున వీరపానముగా ఎరుంగుము. వాలి కోపముతో ఇట్లు పలికి తన తండ్రి అయిన దేవేంద్రుడు వసంగిన బంగారు హారమును మెడలో వేసుకుని యుద్ధమునకు సిద్ధమై నిలిచెను. పిమ్మట పర్వతము వలె మహాకాయుడై మహిషాకృతిలోనున్న దుందుభి యొక్క కొమ్ములను పట్టుకొని వానరశ్రేష్ఠుడైన వాలి అతనిని గిరగిర త్రిప్పి నేలకేసి కొట్టి బిగ్గరగా గర్జించెను. ఆ విధముగా కొట్టబడిన దుందుభి యొక్క చెవుల నుండి రక్తము స్రవించెను. వాలి దుందుభలిద్దరును ఒకరిని మరి ఒకరు జయింపవలెనన్నడి కోరికతో క్రోధావేశముతో విజృంభింపగా వారి మధ్య పోరు ఘోరముగా సాగెను. అప్పుడు ఇంద్రునితో సమానమైన పరాక్రమశాలియగు వాలి దుందుభిని పిడికిళ్లతో గుర్దుచు, మోకాళ్లతో కుమ్ముచు, రాళ్లతో కొట్టుచు అతనిపై వృక్షములను పెకలించివేయుచు ఘోరముగా యుద్ధమనర్చెను. ఒకరిపైనొకరు దెబ్బతీయుచు వాలిదుందుభుల మధ్య కొనసాగిన యుద్ధములో రాక్షసుని యొక్క శక్తి సన్నగిల్లెను. వాలి బలము ఇనుమడించెను. దుందుభి యొక్క ఇంద్రియముల శక్తి సామర్థ్యములు బలహీనములగుచుండెను.
శౌర్యధైర్యములు సడలుచుండెను. పరాక్రమము క్షీణించుచుండెను. ఆ స్థితిలో వాలి విజృంభించి ఆ అసురుని పైకెత్తి నేలకేసి కొట్టెను. ప్రాణములను బలిగొనిడి ఆ యుద్ధమున మహాకాయుడైన దుందుభి వాలి చేతిలో నుగ్గై నేల కొరగి ప్రాణములను విడిచెను. ఆ విధముగా చచ్చిపడియున్న ఆ దుందుభి కళేబరమును మహాబలశాలి అయిన వాలి తన చేతులతో పైకెత్తి ఒకే ఒక్క ఊపుతో యోజన దూరమున పడవేశెను. అట్లు విసరివేయబడిన ఆ రాక్షసుని యొక్క నోటి నుండి స్రవించుచున్న రక్తబిందువులు గాలివాటున వచ్చి మతంగముని ఆశ్రమమునపై పడెను. అప్పుడు ఆ ఆశ్రమముననున్న మతంగ మహాముని తనపై పడిన ఆ రక్తపు చుక్కలను చూచి క్రుద్ధుడై ఈ పని చేసినదెవరు అని ఆలోచింపసాగెను. దుస్సాహసమునకు ఒడిగట్టి నాపై ఈ రక్తమును చిందించిన ఆ దుర్మార్గుడు ఎవడు? నిజముగా అతని స్వభావము చెడ్డది. అతడు బుద్ధిహీనుడు, ముందు వెనుకలు ఆలోచింపనివాడు, అనగా తొందరపాటు గలవాడు, మూర్ఖుడు. ఇట్లు భావించిన పిమ్మట ఆ మహర్షి తన ఆశ్రమము వెలుపలికి వచ్చి పర్వతాకారమున నేలపై బడియున్న మహిషరూపమున గల ఒక కళేబరమును చూచెను. ఈ అకృత్యమునకు పాల్పడినవాడు వానర ప్రముఖుడైన వాలి అని ఆ మహాముని తన తపశ్శక్తిచే గ్రహించెను. వెంటనే అతడు తనపై రక్తము వచ్చిపడుటకు కారకుడైన ఆ వాలిని ఇట్లు శపించెను. నేను నివసించుచున్న ఈ వనమును నెత్తురు చుక్కలతో వాలి అపవిత్రమునర్చెను. ఇచటి మహావృక్షములను అతడు ధ్వంసము చేసెను. ఇందు రాక్షసుని శవమును పడవేశెను. కనుక అతడు శిక్షార్హుడు. ఆ వాలి ఈ ఋష్యమూకవనమునందు ప్రవేశింపరాదు. ఒకవేళ సాహసించి ఇందు అడుగిడినచో అతనికి మరణము తథ్యము. నా ఆశ్రమమునకు అనగా ఋష్యమూక పర్వతమునకు చుట్టూను 1 యోజనము లోపల కాలు మోపినచో నిస్సందేహముగా అతడు నశించును. అతని మంత్రులు మొదలగు వారు సైతము నా ఆశ్రమ ప్రాంతమున నివసింపరాదు. ఒకవేళ నివసించి ఉన్నచో వారు నా ఆదేశమును పాటించుచు ఇచటి నుండి ఎక్కడికైనను స్వేచ్ఛగా వెళ్ళవచ్చును. ఈ నా వనమునందలి మొక్కలను, కొమ్మలను, ఆకులను, ఫలమూలములను పుత్రునితో సమానముగా రక్షించుకొనుచున్నాను. కావున వాలిపక్షమునకు చెందిన వారు నా ఆదేశమును కాదని ఇచట ఉన్నచో వారిని కూడా శపింతును. ఇది వాస్తవము. వారికి 1 దినము మాత్రమే గడువు విధించుచున్నాను. రేపటి నుండి వారిలో ఏ వానరుడు నాకు కనపడినను అతడు 1000 కొలది సంవత్సరములు ఒక పాషాణమై పడియుండును. అనంతరము ఆ మతంగవన ప్రాంతమున నివసించుచున్న వానరులు అనగా వాలికి సంబంధించిన వారు ఆ వనమును వీడి వాలికడకు వెళ్ళిరి. వారిని చూచి వాలి, పూజ్యులైన మీరందరూ మతంగవన ప్రదేశమున నివసించుచున్నవారు కదా, మరి అచ్చటి నుండి నా కడకు ఎందులకు వచ్చితిరి? అది సరే, మన వానరులందరూ కుశలమే గదా అని వారిని ప్రశ్నించెను. అంతటా ఆ వానరులందరూ తాము ఆ ప్రదేశమును విడిచిపెట్టి వచ్చిన కారణమును, ఆ ముని వాలిని శపించిన విషయమును, బంగారు హారమును ధరించియున్న అతనికి వివరముగా తెలిపిరి. అప్పుడు వాలి ఆ వానరులు నుడివిన వచనములను శ్రద్ధగా ఆలకించెను. వెంటనే అతడు మతంగ మహర్షి సమీపమునకు వెళ్ళి దోసిలొగ్గి తనను క్షమింపవలసినదిగా ప్రార్థించెను. అప్పుడు ఆ మహాముని అతని మాటలను సరకుగొనక తన ఆశ్రమము లోపలికి వెళ్ళెను. అంతటా ఆ శాప ప్రభావమునకు భీతిల్లి వాలి వ్యాకులపాటుతో తిరిగి ఇంటికి చేరెను. ఓ రామా, అప్పటి నుండియూ ఆ వాలి ఈ ఋష్యమూక పర్వతమున ప్రవేశించుటకు గాని, కనీసము దీనిని కన్నెత్తి చూచుటకు గాని ఆలోచించుటయే లేదు. ఓ రఘువరా, వాలి ఇచటకి రాజాలడని ఎరింగి అమాత్యులతో గూడి నేను దుఃఖరహితుడనై ఇచట సంచరించుచుంటిని. ఇదిగో దుందుభి యొక్క అస్థిపంజరము ఇచటనే పడి ఉన్నది, గమనింపుము. ఇది ఒక పర్వత శిఖరము వలె ఒప్పుచున్నది. వాలి తన బలము గలది దీనిని ఇంత దూరమున పడునట్లు విసరివేశెను. రామా, ఇదిగో ఇటు చూడుము. ఇచట విశాలమైన దృఢమైన 7 మద్ది చెట్లు గలవు. వాటి కొమ్మలు ఎంతో దూరము వరకు వ్యాపించి ఉన్నవి. వాలి వాటినన్నింటినీ ఒకే ఒక్క దెబ్బతో బలముగా ఊపి వాటి ఆకులన్నీయును రాలిపోవునట్లు చేయగలడు. ఓ రఘురామా, వాలి యొక్క సాటి లేని బలపరాక్రమములను గూర్చి నీకు బాగుగా తెలిపితిని. ఓ రాకుమారా, అతనిని యుద్ధమున నీవు ఎట్లు చంపగలవు? అంతట లక్ష్మణుడు దరహాసము చేయిచు,
అట్లు పలుకుచున్న సుగ్రీవునితో, ఓ వానరోత్తమా, శ్రీరాముడు వాలిని చంపగలడు అను విశ్వాసము కలుగుటకై అతడేమి చేయవలయును అని పలికెను. అప్పుడు సుగ్రీవుడు లక్ష్మణునితో ఇట్లు నుడివెను. ఇది వరలో వాలి ఈ 7 సాలవృక్షములలో ఒక్కొక్క దానిని అనేక పర్యాయములు భగ్నము గావించెను. కనుక వీటిలో ఒక్క చెట్టును శ్రీరాముడు ఒకే ఒక్క బాణముతో ఛేదించినచో అప్పుడు ఈయన పరాక్రమమును జూచి వాలినీతడు చంపగలడు అని తలంచెదను. మరియు హతుడైన దుందుభి యొక్క ఈ అస్థిపంజరమును ఒకే పాదముతో లేవనెత్తి బలము గలది 200 ధనస్సుల దూరములో, అనగా 800 మూరలు లేక 400 గజముల దూరములో పడునట్లు చిమ్మినను రాముడు వాలిని హతమునర్పగలడు అని నమ్మెదను. పిమ్మట సుగ్రీవుడు తనలో తాను కొంత తడవు ఆలోచించి కనులలో ఎర్రని జీరలు గల శ్రీరామునితో మరల ఇట్లు నుడివెను. వానరోత్తముడైన వాలి మిగుల బలవంతుడు, శూరుడు, శూరులను సైతము పరిమార్చగలవాడు. అతని పరాక్రమము, పౌరుషము ఎంతయో వాసికెక్కినవి. యుద్ధములలో ఓటమిని ఎరుగనివాడు. లోకవిదితములైన అతని సాహసకృత్యములన్నీయును దేవతలకును అసాధ్యములు. వాటిని పలుమార్లు తలంచుకొని భీతిల్లి ఈ ఋష్యమూక పర్వతమును ఆశ్రయించి తిని. వానరేంద్రుడైన వాలి జయింపశక్యముగానివాడు. సాధారణముగా అతనిని ఎదిరించుట అసాధ్యము. అతడు క్రోధ స్వభావము గలవాడు. అతనిని తలచుకొన్నంతనే నాకు దడపుట్టును. అందువలన నేను ఈ ఋష్యమూక పర్వతమును విడిచి వెళ్ళుటలేదు. అతని వలన ఎప్పుడు ఎట్టి ప్రమాదము ముంచుకొని వచ్చునో అను శంకతో మిగుల ఆందోళన పడుచూ ఇచ్చట మసలు కొనుచున్నాను. హనుమంతుడు మున్నగు వానర ప్రముఖులు నాకు సచివులు, సర్వసమర్థులు, నా యందు అనురాగము గలవారు. వారు నాకు తోడుగా ఉన్నారు. మిత్రులకు అండగా నుండెడి ఓ రామా, నీవు కొనియాడదగిన ఉత్తమ మిత్రుడవు. పురుషశ్రేష్ఠుడవైన నీవు నాకు మిత్రుడుగా లభించుట నా భాగ్యము. హిమవంతుని వలె మహోన్నతుడవైన నిన్ను నేను ఆశ్రయించి తిని. ఓ రఘువీరా, నా సోదరుడు మిక్కిలి దుర్మార్గుడు. అతడు మిగుల బలశాలి. అతని బలపరాక్రమములను గూర్చి నేను బాగుగా ఎరుగుదును. కాని యుద్ధమునందు నీ శక్తి సామర్థ్యములను నేను చూచియుండలేదు కదా. ఓ ప్రభూ, నిన్ను వాలితో పోల్చి చెప్పుట నిజముగా నా ఉద్దేశ్యము కాదు. నిన్ను చులకనగా భావించుటగాని భయపెట్టుటగాని అసలేగాదు. అతని క్రూర కర్మలకు నాలో గూడు కట్టుకుని ఉన్న అధైర్యమును నీ ముందుంచుటయే నా లక్ష్యము. ఓ రాఘవా, నీవు చేసిన వాగ్దానము, నీ నిశ్చల బుద్ధి, చెక్కుచెదరని నీ ధైర్యము, నిండైన నీ విగ్రహము ఇవి చాలును. నివురుగప్పిన నిప్పులాంటి నీ తేజస్సును ఇవి సూచించుచున్నవి. మిత్రులు ఎంతగా ప్రేమను కనబరుచుచున్నను, గాఢమైత్రిని చూపుచున్నను వారు మిత్రుని హృదయమునందలి భయస్థితిని తొలగింపజాలరు. అతనిలో పూర్తి విశ్వాసమును నింపజాలరు. పూజ్యుడవైన నీవు ఈ 7 మద్ది చెట్లను ఒకే ఒక్క బాణముతో ఛేదించినప్పుడు మాత్రమే నీవు యుద్ధమున వాలిని చంపుటకు సమర్థుడవు అని నేను విశ్వసింతును. మిక్కిలి బుద్ధిశాలి అయిన సుగ్రీవుని ఆ మాటలను విని శ్రీరాముడు ఒక్క చిరునవ్వు చిందించెను. పిమ్మట ఆ ప్రభువు అతనితో ఇట్లు నుడివెను. ఓ వానరోత్తమ, పరాక్రమ విషయమున నా యందు నీకు విశ్వాసము కుదురుకొననిచో యుద్ధ సమయమున నా శక్తి సామర్థ్యములపై నీకు పూర్తి నమ్మకమును కలిగింతును. మిగుల భుజబలశాలి అయిన శ్రీరాముడు ఇట్లు పలికిన పిమ్మట సుగ్రీవునకు విశ్వాసమును కలిగించుటకై తన కాలి బొటన వ్రేలితో దుందుభి యొక్క అస్థిపంజరమును అవలీలగా లేవనెత్తి అది 10 యోజనముల దూరమున పడునట్లు చిమ్మివేశెను. రక్తమాంసములు లేక ఎండి డొల్లగానున్న ఆ దుందుభి యొక్క కళేబరమును శ్రీరాముడు చిమ్మివేయుటను సుగ్రీవుడు స్వయముగా దర్శించెను. పిమ్మట వేడి కిరణములను వెదజల్లుచున్న సూర్యుని వలె తేజస్శాలి అయిన శ్రీరామునితో అతడు అచటనున్న లక్ష్మణుని సమక్షమున వానరముఖ్యులైన హనుమదాదుల ఎదుట అర్థవంతముగా మరల ఇట్లు వచించెను. ఓ మిత్రమా, అప్పుడు మా అన్న యుద్ధము చేసి మిగుల అలసి మత్తిల్లియుండెను. అయినను అతడు రక్తమాంసములతో కొన ఊపిరితోనున్న దుందుభి యొక్క బరువైన కాయమును దూరముగా చిమ్మివేశెను. కాని ఇప్పుడది రక్తమాంసములు లేకుండా గడ్డి పరకవలే తేలికగా ఉన్నది. ఓ రఘునందన,
అట్టి అస్థిపంజరమును నీవు సులభముగా ఎగురగొట్టితివి. అందువలన దీనిని బట్టి మీ ఇరువురిలో ఎవరి శక్తి గొప్పదో తెలిసికొనుటకు వలను పడదు. ఓ రాఘవా, దుందుభికాయము అప్పుడేమో రక్తమాంసములతో బరువుగా ఉండెను. ఇప్పుడది ఎండిపోయి తేలికగానున్నది. అప్పటికినీ ఇప్పటికినీ గల భేదము ఇదియే. కనుక ఓ ప్రభూ, మీరూరి బలాబలములను గూర్చిన నా సంశయము తీరలేదు. అందువలన నీవు ఒక మద్ది చెట్టును ఛేదించినచో మీ బలాబలములు వెల్లడియగును. ఓ రామా, ఏనుగు తొండము వలె బలమైన నీ ఈ ధనస్సును బాగుగా సంధించి ఆకన్నాంతము లాగి శక్తిమంతమైన బాణమును వదులుము. ఓ రాజకుమారా, నీవు వదిలిన బాణము ఈ సాలవృక్షమును తప్పక భేదింపగలదు. ఈ మాటను నేను ప్రమాణపూర్వకముగా పలుకుచున్నాను. ఇందు ముందు వెనుకలు ఆలోచింపవలసిన పనియే లేదు. ఈ నా నమ్మకమును నిజము చేయుము. ఇది నా తృప్తి కొరకే గాని నిన్ను పరీక్షించుటకు గాదు. తేజోమూర్తులలో సూర్యుడు గొప్పవాడు, మహాపర్వతములలో హిమవంతుడు మేలుబంతి, జంతువులలో సింహము మహాశక్తిశాలి. అట్లే పరాక్రమ విషయమున మానవులలో నీవు సాటిలేనివాడవు. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది 11వ సర్గము.